దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. చిన్న ప్రార్థన చేద్దామండి. సకలాశీర్వాదాలకు కారకుడు అయిన పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. గడిచిన దినమంతా కూడా మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి మరి ఒక రోజు అనుగ్రహించినందుకు లెక్కింపలేని స్థుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలో ప్రభు వాక్యము ధ్యానిస్తుండగా మాతో మీరు మాట్లాడి బలపరిచి మీ వాక్కు ప్రకారం మేము జీవించడానికి మాకు సహాయమును దయచేయమని యేసుక్రీస్తు వారి నామం ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని వాక్యము ధ్యానించుకుందామండి. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనము చదువుకుందాం. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చెదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. ప్రియులారా, ఈరోజు శుక్రవారం గనక విజ్ఞాపన ప్రార్థన దినము గనక, లేదా ఉపవాస ప్రార్థన రోజు గనక మరి ప్రార్థన గురించి మరి మాటలు ధ్యానించాలని మీ ముందుకు రావడం జరిగింది. ప్రతి శుక్రవారం కూడా ఒక ప్రార్థన అంశం గురించి మనం ధ్యానిస్తూ వస్తున్నాం. మరి ఈరోజు ప్రార్థన ఏమంటే, ప్రార్థన అనగా ప్రార్థన దేవునితో మాట్లాడుట కనుక ఇక్కడ వాక్య భాగంలో రాయబడిన మాట ఏమిటంటే, నాకు మొర్రపెట్టుము. దేవుని వాక్యము సెలవిస్తున్న మాట ఏమిటంటే, నాకు మొర్రపెట్టుము. ఎవరికి మొరపెట్టాలి? దేవునికి మొరపెట్టాలి. ఏమంటే, దేవుని సన్నిధిలో దేవుని కొరకు మనం ఆతృతతో దేవుని దగ్గర మనం మొరపెట్టే వారంగా ఉండాలి. అలా మొరపెట్టినప్పుడు ఏం చేయాలంట? దేవుడు ఏమంటున్నాడు దేవుని వాక్యంలో? నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. అవును ప్రియులారా, మన జీవితంలో ప్రార్థించడానికి కొద్దిగా మనం వెనకడుగు వేస్తూ ఉంటాం. ప్రార్థన చేసే సందర్భంలో మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. ప్రార్థన చేయకుండా కూడా కొన్ని సందర్భాలు అపవాది ఆటంకాలు తీసుకొస్తూ ఉంటాడు. ప్రార్థన మన పరిస్థితులను మారుస్తుంది. ప్రార్థన ధైర్యాన్ని ఇస్తుంది. ప్రార్థన మన ఆధ్యాత్మిక బలాన్ని ఇంకను బలపరుస్తూ, అంతేకాదు దేవునిలో విశ్వాసాన్ని పెంపొందిస్తుంది. కనుక నాకు మొర్ర పెట్టమని దేవుడు చెబుతున్నాడు. ఈనాడు చాలామంది వారి శ్రమలు గుండా, బలహీనతలు గుండా, అనారోగ్య బాధల గుండా, లేదా రకరకాల ప్రతికూల పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు కూడా కొంతమంది ప్రార్థన చేయని వారు ఉంటారు. చేయాలని ఆశ ఉంటుంది కానీ చేయకుండా ఉంటూ ఉంటారు. చేయలేని వారు కొంతమంది చాలామంది బాగా చేస్తారు. చాలా సంతోషం ప్రార్థన చేయడంలో. అయితే ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటంటే, నాకు మొరపెట్టుము. ఏమంటే, మనం మొరపెట్టాలి, దేవుని దగ్గర విజ్ఞాపన చేయాలి, దేవుని దగ్గర ప్రార్థించాలి, దేవుని దగ్గర మనం కనిపెట్టుకోవాలి. ఏమంటే, ప్రార్థన చేసినట్టు కూడా కొన్ని సందర్భాల్లో జవాబు రాకపోవచ్చు. కొన్ని రోజులు పట్టచ్చు, కొన్ని నెలలు పట్టచ్చు, కొన్ని సంవత్సరాలు పట్టచ్చు. కానీ దేవుడు దైవ చిత్త ప్రకారము మనం దైవ చిత్త ప్రకారం మనం ప్రార్థించినప్పుడు దేవుడు తగిన సమయంలో జవాబిస్తాడని మరొక చోట బైబిల్లో రాయబడింది ప్రియులారా. కనుక ఇక్కడ రాయబడిన మాట అంటే, నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరము ఇస్తాను. దేవుడు జవాబిస్తాడు. అంతేకాదు, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు. అవును ప్రియులారా, మనం గ్రహించలేని కొన్ని సంగతులు, గ్రహింపలేని గొప్ప సంగతులు. అందుకనే దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందని వాక్యంలో రాయబడింది. అంతేకాదు, నీ నమ్ముటి నీవులనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. మనం ఎప్పుడైతే ప్రార్థించి నమ్ముతామో ప్రియులారా, ఆ నమ్మకం ప్రకారం మన జీవితంలో దేవుడు సాధ్యపరుస్తాడు. మనం నమ్మకపోవడం వల్ల, విశ్వాసం లేకపోవడం వల్ల కొన్ని సందర్భాలు మన ప్రార్థనకి జవాబు రాదు, దొరకదు కూడా. ఇక్కడ దేవుని వాక్యం సెలవుస్తున్న మాట ఏమిటంటే, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. గూఢమైన సంగతులు, దేవుని యొక్క మర్మములతో కూడిన ఆ మాటలు, సంగతులు దేవుడు తెలియజేస్తానంటున్నాడు. దేవుడు తెలియచేయాలంటే, దేవుడు మరి గొప్ప కార్యాలు మన జీవితంలో, మన బ్రతుకుల్లో చేయాలంటే ఏం చేయాలంట? ఆయనకు మొరపెట్టాలి. ఈరోజు ప్రియులారా, మనం మొరపెట్టే వారముగా ఉన్నామా? మనముగా పరిశీలన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. మొరపెట్టాలి, దేవునికి సమయం ఇవ్వాలి, దేవునితో గడపాలి, దేవుడితో మనం కొద్ది సమయం ఇవ్వాలి. ఈరోజు అనేక వాటికి మనం సమయం ఇస్తున్నాం, అనేక వాటితో సమయం గడుపుతున్నాం. మొబైల్ కానీ, టీవీ కానీ, లేదా మనుషులతో మాట్లాడటం కానీ, లేదా పనిపోట్లు కానీ, ఏదైనా కానివ్వండి. ఏమండి, మరి దేవునికి ఎంత సమయం ఇస్తున్నాం, దేవునికి ఎంత గడుపుతున్నాం, దేవుని దగ్గర ఎంత మొరపెడుతున్నాం, ఒకసారి మనం పరిశీలించుకోవాల్సిన వారైనా ప్రియులారా. నేను
కూడా పరిశీలించుకోవాలి. కనుక దేవుని వాక్య సెలవిస్తున్న మాట, దేవుడితో మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తాను. దేవునికి మొరపెడితే దేవుడు జవాబిస్తాడు తప్పనిసరిగా. మొరపెట్టి దైవచిత్త ప్రకారం మనం మొరపెట్టగలిగితే, దేవునికి వారి అంగీకారమైన ప్రార్థనను చేయగలిగితే, దేవుడు మన జీవితంలో గొప్ప సంగతులు, గొప్ప కార్యములు చేయడమే కాదు, ఆయన నిగూఢమైన శక్తులు మనకి తెలియజేస్తాడని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రార్థిస్తాం. పరిశుద్ధ జీవము గల దేవ, మహిమోన్నత తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అవును తండ్రి, మీకు మొర్రపెట్టి మీ దగ్గర జవాబు పొందుకునే వారంగా మేము ఉండాలని సహాయం దయచేయండి ప్రభువా. మేమైతే గ్రహింపలేని సంగతులు మా జీవితంలో చేస్తానన్నారు ప్రభు. వాగ్దానం చేశారో తండ్రి, నిగూఢమైన సత్యాలు సంగతులు మాకు తెలియజేస్తాన్నారో ప్రభువా. తండ్రి, మీ సన్నిధిలో మేము కనిపెట్టుకుని మొరపెట్టి ప్రార్థించి విజ్ఞాపనలు యాచన చేసి ప్రభువా తండ్రి, మీ సన్నిధిలో మీ దగ్గర కనిపెట్టుకుని ప్రభు విశ్వాసంతో విసుగగా ప్రార్థించే వారు కూడా సహాయం దయచేయండి. ఎందరైతే బలహీనతలతో బాధపడుతున్నారో బలపరచండి, ఏదైతే అనారోగ్యాలతో బాధపడతారో స్వస్థపరచండి. ఎవరైతే పాము ప్రార్థనాస్తుడు ప్రార్థనాస్తుల్లో దయచేయమని, కృప చూపించమని, సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే అర్పిస్తూ యేసుక్రీస్తు వారి నామని ప్రార్థన తండ్రి. ఆమెన్.